కార్పొరేట్ వ్యవస్థలో పాఠశాలలు కళాశాలల మధ్య ఏర్పడిన పోటీతత్వం కారణంగా చదువులలో ఉత్తమ ర్యాంకులు సాధిస్తే చాలు అన్న అభిప్రాయాన్ని తల్లిదండ్రుల మైండ్లలో నింపుతుండటంతో తమ పిల్లలు ఇతర వ్యాపకాలపై దృష్టి మరలకుండా విద్యార్థులను హాస్టళ్లలో చేరుస్తున్నారు. శారీరక దృఢత్వాన్నిచ్చే క్రీడలకు దూరం కావటం, శారీరక మానసిక సమతుల్యం దెబ్బతినటం కారణంగా విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంలో క్రీడాకారులకు 2% రిజర్వేషన్లు అమలు చేయటం వల్ల కొందరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు లభించినా చాలా మంది క్రీడాకారులకు న్యాయం జరగకపోవడంతో మరో తరానికి క్రీడలను పరిచయం చేయాలన్న ఆసక్తి సీనియర్లలో కూడా క్రమంగా తగ్గిపోయింది. తల్లిదండ్రులు సీనియర్లే కాక క్రీడల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిపేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోవడంతో విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి క్రమంగా సన్నగిల్లుతుందంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అరకొర సౌకర్యాల మధ్య క్రీడల్లో రాణిస్తూ రాష్ట్ర జాతీయ స్థాయిలో పతకాలు సాధించి తమతో పాటు జిల్లాకు పేరు తెచ్చిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. కబడ్డీ, ఫుట్బాల్, హాకీ క్రీడాంశాలలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాలమూరు జట్టు వచ్చిందంటేనే భయపడేవారని ప్రస్తుతం క్రీడాకారులకు శిక్షణనిచ్చి పూర్వ వైభవాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని కబడ్డీ సంఘం జిల్లా కార్యదర్శి కురుమూర్తి వెల్లడించారు. జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన కబడ్డీ క్రీడాకారులను ఒక్క చోటకి చేర్చడంతో పాటు దాదాపు 40 మంది క్రీడాకారులకు రెసిడెన్షియల్ క్యాంపును ఏర్పాటు చేశారు. క్రీడాకారులకు 3 పూటల పౌష్టిక ఆహారాన్ని అందించడంతో పాటు ఇక్కడే వసతి సౌకర్యాన్ని కల్పించి శిక్షకులతో పాటు సీనియర్ క్రీడాకారులను మైదానానికి రప్పించి క్రీడలోని మెలకువలను నేర్పే ప్రయత్నం చేస్తున్నారు. తమ ప్రయత్నాలకు తోడు క్రీడాకారుల తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం అందించాలని, ఆర్థిక వనరులు ఉంటే తప్ప క్రీడల అభివృద్ధికి సరైన న్యాయం చేయలేమని, అందువల్ల క్రీడా పోషకులు కూడా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని పలువురు క్రీడాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కురుమూర్తి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఇతర క్రీడా సంఘాలు కూడా అమలు చేస్తూ క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం అందించగలిగితే పాలమూరులో క్రీడా నిముత్యాలకు కుదవ లేకుండా ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న రెసిడెన్షియల్ క్యాంపుపై టీజీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. జిల్లా కబడ్డీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా క్రీడాకారులను తయారు చేయాలి. జిల్లా నుంచి ఉత్తమ క్రీడాకారులను తయారు చేసి గతంలో రాష్ట్ర జాతీయ స్థాయిలో ఆడిన విధంగానే ప్రస్తుత క్రీడాకారులను కూడా ఆ స్థాయికి ఎలా ఎదగాలి అన్న ఉద్దేశంతో సీనియర్లందరి సహకారంతో కబడ్డీకి సంబంధించి 4 రోజుల సమ్మర్ క్యాంపును రెసిడెన్షియల్ క్యాంపుగా మార్చి తన ప్రయత్నం చేశాడు. సీనియర్ క్రీడాకారులంతా కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. క్రీడల అభివృద్ధికి ఏ విధమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. గతంలో మా జిల్లా ఒక 10 ఏళ్ల కింద కూడా శాంతిపూర్ణ ప్రెసిడెంట్ అయిన తర్వాత 10 నుంచి కూడా తెలంగాణలో టాప్ పొజిషన్ ఉంది. మన ఉమ్మడి జిల్లాలు మొత్తం జిల్లాలు చేంజ్ అయిన తర్వాత కొద్ది వరకు మామూలు కొత్త జిల్లాకు వెనుకబడి ఉంది. దాని ఉద్దేశాలు పెట్టుకొని క్యాంప్ పెట్టడం జరిగింది. క్యాంప్ పట్టేప్పుడు లోకల్ పిల్లలు ఎక్కువ మంది రారు కనుక అన్ని మండలాలు మనం మొత్తం 17 మండలాలు ఉన్నాయి. అన్ని మండలాల వారు ఇక్కడ వచ్చి ఉండాలంటే ఇట్లా ఏం చేయాలో ఒక అంత సీనియర్తో సంప్రదించి ఇట్లయితే రెసిడెన్షియల్ పెట్టి ఉంటారు ఇక్కడ అని ఉద్దేశంతో రెసిడెన్షియల్ క్యాంప్ పెట్టడం జరిగింది. పెద్దగా దాతలేదు, ఎవరిని సంప్రదించలేదు. మా పరిధిలోనే మేమే కొద్దిగా అనుకొని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని కబడ్డీలో ఎవరు దాతలు అయితే కొన్ని కింద మాత్రం అడగలేదు. సార్ యాక్చువల్గా ఈ క్యాంప్ మేము ఏం చేసామంటే జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ 3 ఉంటాయి సార్. 36 మంది కానీ 36 మందిని తీసుకొని 3 కమాండ్ చేసి అడుగుదామని అనుకుంటాం. దాంతోపాటు కొంత లోకల్ వచ్చిన 45 నుంచి 50 మంది పెట్టాం. అంటే 3 గ్రూపులకు గాను మాకు ఇప్పుడు మంచిగా దొరికిన పిల్లలంటే జూనియర్, సబ్ జూనియర్ మంచి టీం దొరికింది. గతంలో సీనియర్ వీళ్ళు ఒక 3 years కంప్లీట్గా ప్రాక్టీస్ చేస్తే సీనియర్స్ తయారయ్యారు. ఈ 3 టీంలు జూనియర్, సబ్ జూనియర్ మాకు చాలా స్ట్రాంగ్ టీం అని భావిస్తాం. సార్ ఉమ్మడి టీంలు ఉన్నప్పుడు సార్ తెలంగాణ ప్రో కబడ్డీ పెడితే 11 మంది మన మామూలు ఉమ్మడి జిల్లా వాళ్ళు ఆడి గతంలో. ఇప్పుడు కూడా మొన్న సబ్ జూనియర్ నేషనల్స్ మా మామూలు పిల్లలు 2 పిల్లలు ఆడి. బిఫోర్ లాస్ట్ ఇయర్ సెమీఫైనల్స్ అంటే 8 టీంలు వస్తాయి. 34 జిల్లాలలో క్వార్టర్ ఫైనల్కి 8 టీంలు వస్తాయి. 5 టీంలు మామూలు టీంలో పోయింది. ఇప్పుడు మా అందరి సహకారంతో సీనియర్స్, మా శాంతిపూర్ణ ప్రెసిడెంట్ గారు అందరి సహకారంతో జూనియర్స్ టోర్నమెంట్ ఇక్కడ చేయాలని గొప్పగా. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే క్రీడాకారులకు కుదవలేదు, కానీ క్రీడా పోషకులు కొంత కరువయ్యారు. దాంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న జీవోలను కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడంతో పాటు
5% రిజర్వేషన్లు పెంచి ఉద్యోగాలు ఇవ్వగలిగితే స్వచ్ఛందంగా విద్యార్థులు క్రీడాకారులుగా మారే అవకాశం ఉందని సీనియర్ క్రీడాకారులంతా చూద్దాం. గురుమూర్తి చేసిన ఈ ప్రయత్నం మరి ఇంకా ఎంతమంది పాటిస్తారో, ఎన్ని క్రీడా సంఘాలు దీన్ని బలపరుస్తాయో, క్రీడాకారులు ఎందరూ తయారవుతారన్నది మనం వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ రాఘవన్తో పవన్ కుమార్ రెడ్డి, ఈజీ న్యూస్, మైడియా.